Okay. So in this screen, we will going to here we are going to open and close the posting period. It is a month-end activity that every organization will close the posting period in month-end. Okay. Now we are in 10th October 14th. So this posting when this posting period will get closed at what date? November Date? 14. No, October end of the day. October month end dates will close the posting periods. Okay. Okay. So why we are 15th, 31 is the last date. So 31 after 31, user can't post any transactions in the October month. 31 night they will close the posting period. Okay. So to control and prevent the wrong postings, okay, wrong postings means previous month related postings or next month postings like that. So for that one, we will close the not we. So business will close the posting periods once the month end. Okay, it's a month end activity. So what is the difference compared to ECC to S4 HANA? Okay, we'll see it. TAFO కదా T. సో TITC ఇది ITC కదా. దిస్ వన్. ఓకే, అందుకే లాస్ట్లో మన కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ ఐడెంటిఫికేషన్ పెట్టాలన్నమాట. సరే, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీరియడ్స్ ఉన్నాయి. సో రాజేష్ భాయ్, ఇది ఐడియా ఉందా ఈ పీరియడ్స్ ఒక్కొక్క పీరియడ్ ఎందుకు వాడతాం అనేది? Yes, sir. Idea ఉంది. దేనికి? ఇది పీరియడ్ 1. Period 1 అనేది ఇయర్ లైక్ ఫ్రమ్ నో 2025 నో to నో 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 2000. నో అది కాదు. సో ఈ పీరియడ్ 1 అనేది ఎందుకు వాడతారు? ఇయర్ ఓకే, దట్ ఈస్ ఓకే, ఫైన్. ఈ పీరియడ్ 1ని స్పెసిఫిక్గా ఎందుకు వాడతారు? ఎందుకంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ చేయడం కోసం వాడతారు. దట్ టు ఫైనాన్స్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, డే టు డే ట్రాన్సాక్షన్స్ దట్ టు ఫైనాన్స్ రిలేటెడ్ జనరల్ పోస్టింగ్స్. ఓకే, జనరల్గా జరిగే ట్రాన్సాక్షన్స్. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అడ్జస్ట్మెంట్స్ కోసం పీరియడ్ 2 అనేది వాడతారు, అడ్జస్ట్మెంట్ పర్పస్. ఓకే, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి కదా అవి. ఓకే, సో మరి ఈ న్యూగా ఇంట్రడ్యూస్ అయింది ఏంటి? ఇది కంట్రోలింగ్ రిలేటెడ్. ఓకే, కంట్రోలింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి మాత్రమే వాడతారు. ఓకే, సో ఇప్పుడు ఈసీసీకి S4 HANAకి డిఫరెన్స్ ఏంటంటే, ఈసీసీలో ఇంతవరకే ఉంటుంది, పీరియడ్ 2 దాకే ఉంటుంది. S4 HANAలో పీరియడ్ 3 అనేది ఇంట్రడ్యూస్ అయిందనమాట. ఓకే, స్పెసిఫిక్గా కంట్రోలింగ్ రిలేటెడ్ పోస్టింగ్స్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇక్కడ మరి అకౌంట్ కేటగిరీ అనేది ఒకటి ఉంటుంది. సో ఏంటది? సో అకౌంట్ కేటగిరీ అంటే ఏంటి అంటే, సో ఏ పోస్టింగ్స్ని మనం కంట్రోల్ చేయబోతున్నాం, ఏ పోస్టింగ్ని. సో వి ప్లస్ అని పెడితే ఆల్ అకౌంట్ టైప్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో ప్లస్ అని తీసుకుందాం. నెక్స్ట్ ఏ అంటే ఓన్లీ ఎసెట్కి సంబంధించింది. తర్వాత డికే అట్లా ఉంటాయి అన్నమాట. డి, ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ ద డిస్క్రిప్షన్ యాజ్ వెల్. ఓకే, ఎమ్ మీన్స్ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ కంట్రోల్ అవుతాయి? గూడ్స్, రిసిప్ట్, ఇన్వాయిస్ అవి ఉంటాయి కదా, సో అక్కడ. సో జిఎల్, పి అంటే కాంట్రాక్ట్ లాస్ట్. ఓకే, సో మనం ఇంకేమన్నా ఉన్నాయా, మిస్ అయినవా?
సో టోటల్గా ఎన్ని ఉన్నాయి, ప్లస్తో ఇంక్లూడ్ చేసుకుంటే 7 ఉన్నాయి. 7 ఎంట్రీస్ మనం కాపీ చేసామా లేదా, 7 ఎంట్రీస్ కాపీ చేసాం. ఓకే, సో ఇక్కడ జిఎల్ అకౌంట్ అనేవి మెయింటైన్ చేయాలి. సో జెడ్ అనేది తీసుకుంటే మీకు అన్నీ కవర్ అయితే, ఒకవేళ స్పెసిఫిక్గా నెంబర్ మెయింటైన్ చేయాలనుకున్నా యూ కెన్ మెయింటైన్ ఇట్, నో ప్రాబ్లం. ఇక్కడ ఎందుకు 2026 తీసుకున్న ఐడియా ఉందా? ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 3 కాబట్టి మంత్స్ 3 మంత్స్ అనేవి నెక్స్ట్ ఇయర్లో ఉంటాయి కాబట్టి, సో దాన్ని ఉమ్, అలో చేయడం కోసం మనం తీసుకుంటాం. ఆథరైజేషన్ గ్రూప్ అంటే ఏమన్నా ఐడియా ఉందా? సో ఎవరైతే ఈ పర్టికులర్ డేటాని మాడిఫై చేయగలుగుతారో వాళ్ళది ఇక్కడ ఇస్తామన్నమాట ఆథరైజేషన్ గ్రూప్. So the authorization group allow extend authorizations, protection, particular objects. The authorization group are freely definable. The authorization group usually occurred in authorization objects together and active. So posting period can be made available to only a limited set of users using the authorization group. So ఎవరికి ఈ పోస్టింగ్ పీరియడ్ క్లోజ్ ఓపెనింగ్ అనేది ఆథరైజేషన్ ఎవరికి అవైలబిలిటీ ఇవ్వాలనేది ఈ ఆథరైజేషన్ గ్రూప్ అనేది డిసైడ్ చేసిద్ది అనమాట. ఓకే, సో దాని పర్పస్. సో మనం కంట్రోలింగ్ అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ, మనం ఇంతవరకు మెయింటైన్ చేద్దాం. ఓకే, దీనికి అవసరం లేదు ఇవి. మళ్ళీ చేంజ్ చేద్దాం, పై ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు సర్ప్రైజ్ అయినా కానీ మళ్ళీ చేంజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నౌ what we will do is we will maintain this one as well. ఓకే, కాంట్రాక్ట్గా అవసరం లేదు, సో నో ప్రాబ్లం. మనం ఇప్పుడు సేవ్ చేద్దాం. ఓకే, 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 విల్ సేవ్ ఇట్. సో పోస్టింగ్ పీరియడ్ ఎందుకు కంట్రోల్, ఇప్పుడు యాక్చువల్గా మనం 1 to 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఓన్లీ 1 పోస్టింగ్ పీరియడ్ మీన్స్ ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేయాలంటే సో మనం జస్ట్ 1 to 1 అని పెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ 1 to 1 అని పెడితే సో ఇప్పుడు ఓన్లీ ఏదైతే ఏప్రిల్ పోస్టింగ్ పీరియడ్ ఉందో అది మాత్రమే ఓపెన్ అన్నట్టు. కానీ మనం 1 to 12 మెయింటైన్ చేసాం కాబట్టి సో టోటల్గా అన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్లో ఉన్నట్టు అనమాట. సో దిస్ మీన్స్ 1 to 12 అంటే ఒకవేళ క్లోజ్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్ మనం క్లోజ్ చేయాలి, దాంట్లో ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వకూడదు అంటే సో ఇక్కడ 2 పెట్టేసి నెక్స్ట్ కాలంలో కూడా 2 కానీ పెట్టినట్లయితే
ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్ అనేది క్లోజ్ అయిపోయి సెకండ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్లో ఉన్నట్టు అనమాట. ఓకే. సో ఇది బట్ రియల్ టైంలో సేమ్ సేమ్ నెంబర్స్ మెన్షన్ చేస్తారా, లేకపోతే సేమ్ 12 మంత్స్ యాక్సెస్ ఇస్తారా? ఈ పోస్టింగ్ పీరియడ్ 1 టు పీరియడ్ 1 ఉంది కదా, సో ఇది 12 మంత్స్ మనకి యాక్సెస్ ఇస్తారా, లేకపోతే ఏ లేదు, మంత్ ఆ ఓన్లీ మంత్? ఏ మంత్ ఆ మంతే. రియల్ టైంలో అదే చెప్తుంది, రియల్ టైంలో ఇదంతా ఓపెన్ ఉండదు. దట్టు మనం యాక్సెస్ చేయలేము దీన్ని. సో బిజినెస్ టీంలోనే ఆథరైజ్డ్ పీపుల్స్ మాత్రమే ఓపెన్ చేస్తారనమాట. ఇది ఒక హై అండ్ లెవెల్ కాన్ఫిగరేషన్. ఈ చేంజెస్ అన్నీ ఓకే. కూడా హై అండ్ లెవెల్లో చేసుకుంటారు మనకి. సో కన్సల్టెంట్స్ కూడా ఆథరైజేషన్ ఇవ్వరు మ్యాక్సిమం. ఓకే. ఓకే. సో ఇక్కడ బట్ ఏంటంటే ఆ, ఆ, ఎండ్ ఆ, యూజర్స్ కదా ఏంటి ఆ పోస్ట్. అవును, అవును, ఎండ్ యూజర్స్. ఓకే. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ఒకే మంత్ ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు ఈ దేని పర్పస్ వాడుతున్నాం, ఇది రిస్ట్రిక్ట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి వాడుతున్నాం రాంగ్ పోస్టింగ్స్. సో అలాంటప్పుడు 1 మంతే ఓపెన్ చేయాలి కదా అట్లా. ఓకే. సో ఎడిషనల్ మంత్స్ అనేవి ఓపెన్ చేయకూడదు. సో సమ్ అడ్జస్ట్మెంట్స్ పర్పస్ వాళ్ళు ఏం ఓపెన్ చేస్తారు, ఇవి ఓపెన్ చేస్తారు. ఇది ఇందులో 4 ఉన్నాయి కదా, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్కి ఒక్కొక్క పోస్టింగ్ పీరియడ్ 3 మంత్స్ అంటే ఒక క్వార్టర్ అడ్జస్ట్మెంట్స్కి యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక ఇయర్ని ఎన్ని క్వార్టర్స్గా డివైడ్ చేస్తాం? 2 క్వార్టర్స్. 2 కాదు, 4. ఓకే. సో 12 6. మంత్స్ని 12 మంత్స్ని 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు. ఓకే. సో క్వార్టర్ అంటే 3 అనమాట. సో ప్రతి 3 మంత్స్, ఆ 3 మంత్స్లో ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే ఒక స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ ద్వారా ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తారు. ఓకే. అట్లా ఇక్కడ 4 క్వార్టర్స్ చేయాలా, లేదంటే హాఫ్ ఆఫ్ 2 ఉండేటట్టు చేసుకోవచ్చు అంటే ఎట్లయినా చేసుకోవచ్చు, అది బిజినెస్ డిపెండెన్సీ. లేదు నేను ఇక్కడ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 4 వాడను, 2 వాడతాను, 6 మంత్స్కి జరిగిన ఏదైనా ట్రాన్సాక్షన్స్లో ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే నేను వన్ పోస్టింగ్ పీరియడ్స్ యూజ్ చేసి చేసుకుంటానంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, ఒకటైనా యూజ్ చేయొచ్చు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అప్ టు 4 ఎన్నైనా వాడుకోవచ్చు, ఒకటైనా చేయొచ్చు, 2 అయినా చేయొచ్చు, 3 అయినా చేయొచ్చు. ఓకే. సో నో రిస్ట్రిక్షన్ అనమాట. సో ఓపెన్ పోస్టింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు డూ. సో డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం ఫర్ క్లారిఫికేషన్. Physically a posting period is completed. Changes the name of the step. Okay. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఒక ఐ థింక్. సో సినారియో వెన్ ఎఫ్ఐ పీరియడ్ క్లోజింగ్ సిఓ పోస్టింగ్స్ ఆర్ బ్లాక్డ్. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. సో పీరియడ్ 1 టు పీరియడ్ 1 ఫర్ స్టాండర్డ్ ఎఫ్ఐ పోస్టింగ్స్, ఫ్రమ్ పీరియడ్ 2 పీరియడ్ 2 స్పెషల్ పీరియడ్స్, అండ్ పీరియడ్ 3 ఫర్ సిఓ పోస్టింగ్. సిఓ పోస్టింగ్ అంటే కంట్రోలింగ్ పోస్ట్, ఇవి కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి. ఓకే. ఇప్పుడు S/4HANAకి ఈసీసీకి డిఫరెన్స్ ఏంటి? ప్రీవియస్గా సిఓ పోస్టింగ్స్ని కంట్రోల్ చేయలేం మనం, ఇప్పుడు కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ పెట్టాను కదా, దిస్ మీన్స్ యూ క్యాన్ రిస్ట్రిక్ట్ ఆర్ అలౌ సిఓ పోస్టింగ్స్ ఈవెన్ ఇఫ్ ద కరస్పాండింగ్ ఎఫ్ఐ పీరియడ్ ఈస్ క్లోజ్డ్. ఒకవేళ ఎఫ్ఐకి సంబంధించిన పీరియడ్ క్లోజ్ అయిపోయింది, ఎఫ్ఐకి సంబంధించిన పీరియడ్ క్లోజ్ అయిపోయింది, అయినా కానీ సిఓ పీరియడ్ ఓపెన్ చేసుకొని పోస్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. S/4HANAకి ఈసీసీకి వచ్చిన డిఫరెన్స్ అది. సరే. సో కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసాం. ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది మ్యాక్సిమం హై అండ్ లెవెల్లో ఉంటుంది. మనం వీఆర్ నాట్ ద మెయిన్ పర్సన్ టు డూ దట్. ఓకే. ప్యారలల్ వాల్యుయేషన్. ఓకే, ప్యారలల్ వాల్యుయేషన్ ఇప్పుడు అవసరం లేదు.
సో మెయిన్గా జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కంప్లీట్ చేసినాక ప్యారలల్ వాల్యుయేషన్ అనేది చూద్దాం. సో యాజ్ పర్ లెడ్జర్ ఇక్కడ ఈ లైన్ అప్ ప్రకారం పెట్టాను నేను. ఫిజికల్ ఇయర్ పోస్టింగ్స్ అయిపోయినాక ప్యారలల్ వాల్యుయేషన్ అకౌంటింగ్. సో ఇప్పుడు జిఎల్ అనేది కంప్లీట్ చేద్దాం. జిఎల్ కంప్లీట్ చేసినాక ప్యారలల్ వాల్యుయేషన్ అప్రోచెస్ అవి కూడా చూద్దాం. ఓకే. ఓకే. Okay, now we'll start creating the GL master data. There's a lot of things in GL as well. Okay. So, general ledger accounting. So, what is actually general ledger? Chaitra or Rajeshwari? What is actually general ledger? We will create the documents like purchases, Okay. sale. Okay. So that is not what actually general ledger. General ledger is actually a central repository where we will store the transaction related values. ఎక్కడ స్టోర్ అయితే మనం ఇప్పుడు ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసినాక దాని వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతాయి? జనరల్ లెడ్జర్లో. జనరల్ లెడ్జర్ అకౌంట్. సో మరి ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఈజ్ ఏ జనరల్ లెడ్జర్స్ ఆర్ సెంట్రల్ రిపాజిటరీస్ వేర్ ద వాల్యూస్ గోయింగ్ టు స్టోర్ రిలేటెడ్ టు ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్కి సంబంధించిన వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే జనరల్ లెడ్జర్స్లో స్టోర్ అవుతాయి. ఇట్స్ ఏ సెంటర్ పాయింట్ టు కనెక్ట్ ఆల్ అదర్ మాడ్యూల్స్. ఓకే, ఇట్స్ ఏ సెంటర్ పాయింట్ టు కనెక్ట్ ఆల్ అదర్ మాడ్యూల్స్. జిఎల్తో ప్రతి ఒక్కటి కనెక్ట్ అయి ఉండాలి. మరి అంతే కదా, ప్రొడక్షన్ సిస్టంలో ఏమన్నా డిఫరెన్సెస్ ఎక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగినా దాని వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? సో వేర్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్, ద వాల్యూస్ గోయింగ్ టు స్టోర్ వేర్? మాస్టర్ డేటా జనరల్. ఇన్ జిఎల్ అకౌంట్స్ ఓన్లీ. ఇన్ జిఎల్ అకౌంట్స్. ఓకే, ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేయి, జిఎల్ అకౌంట్స్లో వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వాలి. రైట్. సో అది వెండర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదంటే కస్టమర్ రిలేటెడ్ కావచ్చు, ఎసెట్ కావచ్చు, డిప్రిషియేషన్ కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ సిస్టంలో కావచ్చు, లేదంటే ఇంటర్నల్ ఆర్డర్ కావచ్చు, కంట్రోలింగ్ కావచ్చు, ఏదైనా కానీ. సో ఫైనల్గా బ్యాక్ ఎండ్లో జనరల్ లెడ్జర్ అకౌంట్లో, జనరల్ లెడ్జర్స్లో వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. మీరు ఎగ్జాంపుల్ బ్యాంక్లో నుంచి ఒక 100 ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ పీపుల్స్కి చేశారు. ఫైనల్గా వాల్యూ ఎక్కడ అప్డేట్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ నెంబర్లో అప్డేట్ అవుతుంది. అవునా? సో సేమ్ లైక్. సరే, మరి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో క్లయింట్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్. దాని తర్వాత ఏంటి? సో కంపెనీ కోడ్, అండర్ కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అండర్ కంపెనీ కోడా లేకుంటే కంపెనీ కోడ్ కంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ పెద్దదా? కంపెనీ కూడా పెద్దది. కంపెనీ కోడ్ కంటే కూడా చార్ట్ ఆఫ్ అకౌంటే పెద్దది యాక్చువల్గా అయితే. బట్ ఏంటంటే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని కంపెనీ కోడ్స్కైనా వాడవచ్చు. ఓకే, ఎన్ని కంపెనీ కోడ్స్కైనా మనం సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది వాడవచ్చు. సో దట్ మీన్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్. ఈవెన్ దో మనం కంపెనీ కోడే చెప్పుకుంటాం. ఒక్క నిమిషం. హలో. ఎస్ ఎస్. సారీ, నిమల్ కదా సార్. Okay. Yes, I am looking for job change. Is it for which client? Oh, no, actually, I have given interview for LTI, so that yesterday itself only. Yes. Yeah, I'm waiting for the update here. Thank you. Yeah. Okay.
సో కొత్తగా మనం ఎస్ఏపిలోకి జాయిన్ అయ్యేటప్పుడు మోస్ట్లీ మనం కాంట్రాక్ట్ రిలేటెడ్ కంపెనీస్ కానీ లేదంటే థర్డ్ పార్టీ కంపెనీస్ కానీ చూసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా పర్మనెంట్ పొజిషన్స్కి వెళ్ళకూడదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ టు క్లియర్ ద బీజీవి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి వీ కెన్ అసైన్. సో టేబుల్ వచ్చేసి T000 కెన్ బి వ్యూడ్ త్రూ టీ కోడ్ SE16N. ఓకే. సో ముందుకు వెళ్దాం ఇంకా. ఓకే. ఇక్కడ మనం జిఎల్ అకౌంట్స్ని 2 టైప్గా డివైడ్ చేసుకోం. ఓకే. 2 టైప్గా డివైడ్ చేయాలి. ఏంటి అది? సో ఒకటి రికాన్ జిఎల్ అకౌంట్స్, ఒకటేమో నార్మల్ జిఎల్ అకౌంట్. సో రికాన్ జిఎల్ అకౌంట్ అంటే ఏంది? రికన్సిలేషన్ జిఎల్స్ వచ్చేసి మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయలేరు. ఓకే. డైరెక్ట్గా అనేది మీరు పోస్ట్ చేయలేరు. ఐదర్ వెండర్ ద్వారా కానీ లేదంటే కస్టమర్ ద్వారా కానీ ఎసెట్స్ ద్వారా కానీ లేదంటే కాంట్రాక్ట్ ఇలాంటి వాటి ద్వారా కానీ స్పెషల్ లెడ్జర్ రిలేటెడ్ అంటే డిస్కౌంట్స్ ఇవి ఉంటాయి కదా, వాటి ద్వారా కానీ పోస్టింగ్ జరగాలన్నమాట. డైరెక్ట్గా మనం పోయి సో ఈ రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్లోకి పోస్ట్ చేస్తామంటే ఇట్ వోంట్ అలౌ టు పోస్ట్. ఓకే. సో అలాంటి వాటిల్లో సమ్ ఎగ్జాంపుల్ వెండర్, కస్టమర్, అసెట్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నార్మల్ జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ కానీ రెవెన్యూ కానీ అదర్ ఇంకా సమ్ ఎడిషనల్ ఉంటాయి కదా. సో అలాంటివి నార్మల్ జిఎల్ అకౌంట్ మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయడానికి అలౌ చేస్తాయి. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ జిఎల్ అకౌంట్ అంటే ఏంటి, సో నార్మల్ జిఎల్ అకౌంట్ అంటే ఏంటి. రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా పోస్ట్ చేయలేము. త్రూ వెండర్ ఆర్ కస్టమర్, అసెట్ ఇలాంటి అదర్ ఎలిమెంట్స్ త్రూ మనం ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ అయితే వాల్యూస్ అనేవి రికన్సిలేషన్ అకౌంట్లోకి అప్డేట్ అవుతాయి. సో చైత్ర, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్? సో we have two type of GL accounts, that is one is reconciliation GL account, normal GL account. So reconciliation GL account will update values through vendor posting or customer posting or asset posting. When comes to GL account, you can directly post the transactions. It will allow to post the transactions. It will get updated like normal expenses or revenue, whatever it is. You can post directly to this particular GL accounts. Okay. సో ఇది క్లియర్ ఉంది కదా? రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్ ఇట్లా సపరేట్గా ఎవరైనా చెప్పారా మీకు? రాజేశ్వరి, సో ఇలా అప్డేట్ అవుతుందని. హలో. ఎస్. ఓకే. సో పోస్టింగ్స్ వాల్యూస్ అనేవి ఎలా అప్డేట్ అవుతాయి అనేది ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇప్పుడు మరి రిపోర్ట్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటా ఉంటాం. మరి ఆ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే టోటల్ టేబుల్ ఉంది కదా, ఫ్లాగల్ ఫ్లెక్స్టీ ఇక్కడి నుంచి మనకి వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి అనమాట. మనం ఏ రిపోర్ట్ అయినా తీసుకోండి, అది ఎక్స్పెన్సెస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వెండర్ ఓపెన్ ఐటమ్స్ కావచ్చు, కస్టమర్ ఓపెన్ ఐటమ్స్ కావచ్చు, డిప్రిషియేషన్ కావచ్చు, ఏదైనా కూడా ఫ్లాగల్ ఫ్లెక్స్టీ అనే టోటల్ టేబుల్స్ ఆ టేబుల్లో వాల్యూస్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే. సో ఈసీసీలో అది S4 హనాలో మనకి టేబుల్ మారిందనమాట. ఫ్యాకల్ ఫ్లెక్సీ అనేది రిమూవ్ చేశారు. సో అది మనం తర్వాత చూద్దాం. ఓకే. సో నెక్స్ట్, ఇది క్లియర్ కదా జిఎల్ అకౌంట్ టైప్స్? ఎస్. ఓకే. సో మరి జనరల్ లెడ్జర్ అకౌంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మాస్టర్ డేటా ఫస్ట్ మాస్టర్ డేటా క్రియేట్ చేయటం. నెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అదేవిధంగా ఆటోమేటిక్ పోస్టింగ్స్ అండ్ అకౌంట్ డిటర్మినేషన్. నెక్స్ట్ పీరియాడిక్ ప్రాసెస్ అండ్ ఫైనాన్షియల్ క్లోజింగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే జస్ట్ ఏం లేదు. సో మంత్ ఎండ్లో మనకి రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ ఎలా ఉండాలి ఏంటి అది అంతే కంక్లూషన్. ఓకే. సో మాస్టర్ డేటా క్రియేట్ చేయాలంటే మనకి ప్రీ రిక్విజిట్స్ ఏంటి? ప్రీ రిక్విజిట్స్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి, అకౌంట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయాలి, రిటర్న్ ఎర్నింగ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. దెన్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద జిఎల్ మాస్టర్ డేటా. ఓకే. సో మరి మనం ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాం, నెక్స్ట్ అకౌంట్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం,
నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి జిఎల్ మాస్టర్స్ టుమారో క్రియేట్ చేద్దాం. ఓకే, సో విల్ గో ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ మాస్టర్ డేటా. సో జిఎల్ అకౌంటింగ్ preparations, edit chart of accounts list. So you can copy existing one, or you can create your own one, or anything, not a problem. New entries, we'll check TA. I think TSCA is there. Okay, TSCA not there. Okay, good. Tata TR. Okay, so maintain language is English. So here we will maintain length of the GL account. Okay, length of the GL account. So how up to what is the maximum? What is the maximum length? Chaitra, what is the maximum length of GL account? 4. Huh? GL account is 6. Who told you, Chaitra? Rajeshwari? 12, I think. Huh? 12. 10 is the maximum length. Okay, up to Okay. 10 only. Okay, so if you want to check that, you can go to the table help. Okay, and so the system includes 0 to the left number. Okay, so you don't need to 10 digits. Okay, 10 digits for your accounts. If you do not need 10 digits of your account, actually, so this number may have up to 10 digits. Okay, 10 digits anedi we can maintain up to 10 digits. Okay, I'm maintaining 10 itself. Okay, so if any chart of account that you have created, if you assign that particular chart of account in this particular location, okay, then it will automatically become a group chart of account. ఇప్పుడు టీఎస్ఈఏ అనేది క్రియేట్ చేసా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్గా, వేరే ఇంకొక చార్ట్ ఆఫ్ అకౌంట్ మాస్టర్ డేటాలో నేను అది తీసుకొని పోయి ఇక్కడ మెయింటైన్ చేశాను అనుకో, అప్పుడు టీఎస్ఈఏ కాస్త గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్గా కన్వర్ట్ అయింది. ఓకే, బేస్డ్ ఆన్ ఇక్కడ అసైన్ చేయటం వల్లే దాని యొక్క పొజిషన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ నుంచి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్గా కన్వర్ట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు మెయింటైన్ ఇప్పుడు ఈ టీఎస్ఈఏ ఉంది, ఇది నేను వేరే చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఈ లొకేషన్లో మెయింటైన్ చేస్తే అప్పుడు టీఏసీఏ కాస్త గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్గా కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యొక్క పర్పస్ ఏంటి అంటే కన్సాలిడేషన్ పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఇట్ ఈస్ ఫర్ కన్సాలిడేషన్ పర్పస్. ఓకే, రిమెంబర్ దట్ వన్. Black చేస్తే we can't create any chart of accounts, we can't create any GL accounts, and we can't post any transactions in that particular. So indicates which blacks the chart of accounts for being released to GL accounts can be created, or this chart of account is in company code. This only advisable in chart of accounts are created centrally and accounts are created locally. If the okay, anyhow, it's not recommendable to black. So if you black the chart of account, you are not able to going to create the GL master. Okay, so now I'm saving it. So chart of accounts created. Now I'm going to assign the chart of account to our company code. How many company chart of accounts we can assign to our company code? Multiple company could assign. Huh? One chart of accounts to multiple company codes. No, how many chart of accounts we can assign to our company code? My question is, how many chart of accounts we can assign to our company code? 1.
చైత్ర? 1. So now I'm assigning operational chart of account. Now here I am going to assign one more chart of account, that is country specific chart of account. Okay. In front of you only there is an answer. We can assign up to 2 chart of accounts. One is operational chart of account, one is country specific chart of account. Mhm. ఓకే, ఆప్షన్ ఉంది కదా Okay. అక్కడ. ఓకే, సో 2 చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అసైన్ చేయొచ్చు. ఆపరేషనల్ ఒకటి, కంట్రీ స్పెసిఫిక్ ఒకటి. ఓకే, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోవద్దా. రీసెట్ కంపెనీ కోడ్ డేటా బిఫోర్ చేంజింగ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్. Sir, can you please explain, if possible, what is the difference between operation chart of accounts and country specific chart of accounts? Now, operational chart of account is for normal postings, general day-to-day postings. If any country, అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు ఒకే కంట్రీలో ఆపరేషన్స్ అనేది రన్ చేయదు, మల్టిపుల్ లొకేషన్స్లో మనకి రన్ చేస్తుంది. ఏదన్నా పర్టికులర్ కంట్రీలో ఏదన్నా లీగల్ రిక్వైర్మెంట్స్ ఆ కంట్రీకి స్పెసిఫిక్గా లీగల్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మనం మల్టిపుల్ కంట్రీస్కి వాడుతున్నాం. ఏదన్నా స్పెసిఫిక్ కంట్రీలో ఒకవేళ వాళ్ళ లీగల్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా రిపోర్ట్స్ అనేవి కావాలి అనుకుంటే, అలాంటప్పుడు మనం ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేస్తాం. సో అసైన్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా దీంట్లో పోస్ట్ చేసినా కానీ, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్లో పోస్ట్ చేసినా కానీ, ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఉండే జిఎల్కి పోస్టింగ్ అనేవి వెళ్తాయి. ఎలా వెళ్తాయి అనేది చూపిద్దాం. ఇక్కడ జిఎల్ అకౌంట్ ఉంది కదా, సో ఈ జిఎల్ అకౌంట్లోకి వెళ్తే మనకి కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ ఉందా, ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ ఇక్కడ గీన మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గిన అసైన్ చేసినట్లయితే దానికి సంబంధించిన జిఎల్ అకౌంట్ అనేది ఇక్కడ అసైన్మెంట్ అనేది చేస్తాం. మాస్టర్ డేటా ఇక్కడ లింక్ చేస్తాం అనమాట. ఇది ఆపరేషనల్ జిఎల్ అకౌంట్ అనుకో. ఆ తర్వాత ఆ కంపెనీ అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్లోని సేమ్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ని మనం ఇక్కడ తీసుకొచ్చి అసైన్ చేస్తాం. ఓకే, అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. ఓకే, మనం అప్పుడు ఇక్కడ లింక్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్గా ఇక్కడ అసైన్ అయిన ఆల్టర్నేటివ్ అకౌంట్లో కూడా అప్డేట్ అవుతాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎల్ఎస్ అంటే ప్రీవియస్ ఓల్డ్. ఒకవేళ ఈ ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ని ఎలా వాడచ్చు అంటే, పాత టాలీ నుంచి ఈసీసీకి మారామనుకోండి, సో అప్పుడు టాలీలో ఏజిఎల్ అకౌంట్ దీని పర్పస్, ఇప్పుడు క్యాష్ అన్మ్యాప్డ్ లెగసీ అకౌంట్స్ ఇది పెట్టాం కదా, సేమ్ టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్ మనం టాలీలో వాడామనుకోండి, అది తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేయొచ్చు. లేదు అంటే గ్రూప్ చార్ట్ అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్లో కూడా సేమ్ వాడితే కన్నా అది కూడా ఇక్కడ మ్యాప్ చేయొచ్చు. 2 రకాలుగా వాడచ్చు. అది రేపు చూద్దాం. ఈరోజు టైం అయిపోయింది. దట్ యాక్చువల్గా సమ్ పోస్టింగ్స్ నేను ప్రీవియస్గా చేశాను, అవి రీసెట్ చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అసైన్మెంట్ చేద్దాం. ఓకే.